దళపతి విజయ్ నటించిన భారీ చిత్రం జననాయకన్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే మొదటి నుండి ఈ చిత్రం బనావ్ భేటీకో షేర్ కథ నేపథ్యంలో బాలయ్య నటించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా భగవంత్ కేసరికి అఫీషియల్ రీమేక్ అని ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పటి నుండి టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే జననాయకన్ నుండి రిలీజ్ అయిన ప్రతి పోస్టర్, సాంగ్స్ కూడా భగవంత్ కేసరిని పోలి ఉన్నాయి. అయితే దర్శకుడు వినోద్ మలేషియాలో జరిగిన జననాయకన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జననాయకన్ 100% దళపతి విజయ్ సినిమా థియేటర్లలో అభిమానులకు ఇదొక భారీ కమర్షియల్ ట్రీట్ గా నిలుస్తుందని, ఈ సినిమా రీమేక్ కాదని వాదించాడు. కానీ తాజాగా జననాయకన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసాక ఇది భగవంత్ కేసరి రీమేక్ కాదు, జస్ట్ కాపీ పేస్ట్ అని అర్థమైంది. సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ భగవంత్ కేసరిని దింపేశాడు తమిళ దర్శకుడు వినోద్. తెలుగులో కాజల్ నటించిన పాత్రలో పూజా హెగ్డే నటిస్తుండగా, శ్రీలీల పాత్రలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు నటించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది భగవంత్ కేసరి ట్రైలర్ను మరోసారి చూసినట్టుంది. ఈ నేపథ్యంలో అటు తమిళ్ ఇటు తెలుగు ఆడియన్స్ జననాయకన్ పై ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. మరోవైపు దళపతి విజయ్ అభిమానులు మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు. మరి జనవరి 9న రిలీజ్ కాబోతున్న జననాయకుడిని తెలుగు ఆడియన్స్ ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.